హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంటి ఫాలోవర్స్. మీరు బాగున్నారండి? మేము బాగున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, నేను ముందుగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, అలాగే బిర్యానీ ఆకులు, బిర్యానీ సామాను ఇవి బాగా కలుపుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్, ముందుగా కలిపి ఉంచుకున్న పనసకాయ ముక్కలను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇంకా మగ్గిపోయింది. ఇందులో వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు నేను 6 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి నేను ఒక 13 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. 13 గ్లాసులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, వాటర్ తెరిలిపోయింది. నేను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాటర్లోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ ఎందుకు మిక్స్ చేసుకున్నానంటే రైస్ పొడి ఆడుతుంది. దానివల్ల నేను రైస్ కోసం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. రైస్ మొత్తం వాటర్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కాస్త పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసి చెప్తాను. పనసకాయ బిర్యానీ, ఇవి పనసకాయ ముక్కలు. చాలా బాగుంది. ఫ్రెండ్స్, నేను దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకున్నాను. ఇది ఎలా ఉంటుందో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా బాగుంది. పనసకాయ బిర్యానీలకు చికెన్ కర్రీ చాలా బాగుంది. ఇది చికెన్ కర్రీ కోసం నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో చూపిస్తాను. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.